ఆ కొరడా చివరన 20-30 పీలికలు ఉంటాయి, గేలాలు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, సీస పెంకులు కడతారు. ఒక్క దెబ్బ వచ్చి తగిలింది అనుకోండి, శరీరం అంతా చీల్చేస్తుంది. ఆయన ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేశాడండి. ఆయన శరీరం చల్లడిల్లిపోతుందండి. బైబిల్ సెలవిస్తుంది, ఆయన చెమట రక్తపు బిందువుల వలె కారిందట. తప్పు చేసిన మనలను రక్షించుకోవాలి ఒకే ఒక ఆశతో దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ఏడుస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఆలకించలేదండి. నాకు కూడా 2 కొడుకులు ఉన్నారు. చిన్నప్పుడు వాళ్ళు ఏదైనా కావాలని కోరినప్పుడు బిజీగా ఉండో, వాళ్ళ మీద కోపం ఉండో, డాడీ అది కొనుక్కుంటాం డాడీ, ప్లీజ్ డాడీ అన్నాడు అనుకోండి, రై పొరగ నుంచి మాట అనేసరికి వాడికి ఒక్కసారిగా లోపల నుంచి తనుకుంటూ 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 కళ్ళల్లోంచి బుడబుడా నీళ్లు గారుతాయి. అది చూసిన వెంటనే వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉంటే, మీ పిల్లల కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉంటే మీరేం చేస్తారు చెప్పండి? గబగబాడిని దగ్గర తీసుకొని గట్టిగా అట్టుకొని పాకెట్లో డబ్బులు తీసి వెళ్ళి కొనుక్కో వెంటనే చేస్తాను. ఎందుకని? మీ కుమారుని పట్ల మీకున్న ప్రేమ. సహోదరి సహోదరులు, దేవుడు తన కుమారుణ్ణి కాదనుకున్నాడు. కారణం తెలుసా? నిన్ను కావాలనుకున్నాడు. తన కుమారుణ్ణి మరణానికి అప్పగించాడు. కారణం తెలుసా? నువ్వు మరణించకూడదని ఆశించాడు. తమ కుమారుడు ఏడుస్తున్నా సరే ఆ కుమారుడు శిలువలో మరణిస్తూ, తండ్రి తండ్రి నా చెయ్యి ఎలా విడిచిపెట్టేశావు? కొడుకు ఏడుస్తుంటే తండ్రి ముఖం చాటేశాడు. కారణం తెలుసా? ఒకవేళ తన కొడుకుని రక్షించుకుంటే నువ్వు నాశనం అయిపోతావని. మన మధ్య ఎవరైనా ఉన్నారా? మనపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు నన్ను రక్షించు, నా కోసం శిలువలో మరణించా, ఈ గొప్ప త్యాగాన్ని నేను ఈరోజు కాదంటే ఎలా రక్షింపబడతానయ్యా? మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా, మనస్ఫూర్తిగా నీ పాదాలు పట్టుకుంటున్నా, నన్ను క్షమించమని వేడుకుంటున్నా.